Good morning, one and all. This is Ram Tirupati, Government Degree College, Manuku, Department of Commerce. ఈరోజు బీకామ్ 6th సెమ్ విద్యార్థులకు కంపెనీ నిర్వహణ, మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ గురించి ఇవాళ మనం అధ్యయనం చేద్దాం. న్యాయశాస్త్ర దృష్టిలో కంపెనీ అనేది భౌతిక రూపం లేని కృత్రిమైన వ్యక్తి అని అర్థం. మన అంటే తనంతటగా తాను వ్యక్తిగా వ్యవహరించలేదు. కంపెనీ నిర్వహణకు ప్రాథమిక హక్కుదారులు ఎవరంటే వాటాదారులు అయినప్పటికీ కూడా వారందరూ కూడా నిర్వహణలో పాల్గొనడానికి అవకాశం అనేది లేదు. అందువల్ల ఏం చేస్తారు, వాటాదారులచే ఎన్నుకోబడిన ప్రతినిధులను వ్యాపార నిర్వహణ బాధ్యతలు అనేటివి చేపడతారు. అంటే వ్యాపారాన్ని సమర్థవంతంగా లేదా లాభసాటిగా జరపాలంటే సమర్థవంతమైన నిర్వహణ అనేది అవసరం. అంటే ఒక కంపెనీకి అవసరమైన ముడి పదార్థాల కొనుగోలులో కానీ, వాటాదారులకు డివిడెండ్ పంపిణీ చేసేట్లో కానీ, లేదా ఇతరత్ర కార్యకలాపాలు అన్నిటినీ నిర్వహించడాన్ని కంపెనీ నిర్వహణ అని అంటాం. ఏ కంపెనీ అయినా నిర్వహణ బాధ్యతలను డైరెక్టర్ బోర్డు అనేది చేపడతారు. కంపెనీ నిర్వహణకు పూర్తిగా అప్పగించే నిర్వహణ బాడీని మనం ఏమంటాం అంటే డైరెక్టర్ల బోర్డు అంటాం. దీనిలో వాటాదారులు ఏర్పరచుకుంటారు. డైరెక్టర్ కంపెనీ సభ్యులకు జవాబుదారీగా అవుతారు. దానివల్ల కంపెనీకి తప్పకుండా డైరెక్టర్ల నియామకం అనేది చేసుకోవాలి. కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ 149 ప్రతి పబ్లిక్ కంపెనీ కనీసం 3 డైరెక్టర్లు, ప్రతి ప్రైవేట్ కంపెనీ కనీసం 2 డైరెక్టర్లు, ఏకవ్యక్తి కంపెనీ అయితే కనీసం 2 డైరెక్టర్లు తప్పనిసరిగా నియమించాలి. అంటే కంపెనీల గరిష్ట డైరెక్టర్ల సంఖ్య 15గా నిర్ణయించడం అనేది జరిగింది. అది ఇంట్రడక్షన్ ఆఫ్ కంపెనీ గురించి. రెండోది ఏమనుకున్నాం మనం, డైరెక్టర్ల ఆవశ్యకత, నీడ్ ఫర్ డైరెక్టర్స్. అంటే ఒక కంపెనీ నిర్వహణ సమర్థవంతంగా నడవాలంటే కంపెనీకి యాజమాన్యం పొత్తు అనేది కుదరదు. కాబట్టి ఏం చేస్తారు, డైరెక్టర్ల ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇందుకు మనకి అనేక కారణాలు అనేవి చెప్పడం అంది. అందులో కొన్ని మనకి ఏంటంటే, వాటాదారులు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి వారందరూ కంపెనీ దైనందిక కార్యక్రమాల్లో లావాదేవీల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి సాధ్యం కాదు. రెండవది, వాటాదారులు దేశ నలుమూలలో కూడా విస్తరించి ఉంటారు కాబట్టి వారందరూ కంపెనీ స్థావరానికి వచ్చి నిర్వహణలో పాల్గొనడానికి అవకాశం అనేది లేదు. మూడవది, కంపెనీ నిర్వహణకు నిపుణుల అనుభవం కానీ, సలహాలు కానీ, మార్గదర్శకం కానీ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు, వాటాదారులు వద్ద లభించకపోవచ్చు. దీన్ని బట్టి మనకేమవుతుంది, కంపెనీలో నిర్వహణ అనేది డైరెక్టర్ల ఆవశ్యక అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీల చట్టం సెక్షన్ 149 ద్వారా ఏంటంటే ప్రతి కంపెనీకి డైరెక్టర్ నియామకం నిర్బంధం చేయడం అనేది జరిగింది. కంపెనీ నిర్వహణలో డైరెక్టర్లు ఎక్కువ ప్రాముఖ్యతను అనేది కలిగి ఉంటారు. డైరెక్టర్ల ప్రాముఖ్యతను మనకి న్యాయమూర్తి జె నైవేలి బాత్ స్టాండర్డ్ లార్డ్ కంపెనీ 1910 కేసులో మనకి కొన్ని షరతులలాగా విధించడం అనేది జరిగింది, అంటే చెప్పడం అనేది జరిగింది. అంటే డైరెక్టర్ బోర్డు కంపెనీకి మెదడు వంటిది. కంపెనీ దీని ద్వారానే తన వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి అవకాశం ఉంది. ఈ మెదడు పని చేసినప్పుడు కంపెనీ పని చేస్తుందని చెప్పడానికి అవకాశం ఉందని మనకు చెప్పడం అనేది తెలియజేయటం అనేది జరిగింది. అది కంపెనీకి అవసరం. అంటే కంపెనీలో డైరెక్టర్ల యొక్క ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటాదారులు వివిధ ప్రదేశాల్లో ఉంటారు, ప్లస్ వారు సమావేశాలకు హాజరవడానికి అవకాశం ఉండదు, ఇతరత్ర కార్యక్రమాల్లో వాళ్ళు బిజీ అయి ఉంటారు. కాబట్టి డైరెక్టర్ల బోర్డు అనేది మనకి ఆవశ్యకత అనేది ఏర్పడడానికి అవకాశం. ఇకపోతే డైరెక్టర్ల బోర్డు మీనింగ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 10 ప్రకారం డైరెక్టర్ బోర్డును
మనకి కంపెనీ యొక్క డైరెక్టర్ల సామూహిక బాడీనే డైరెక్టర్ల బోర్డుగా ఈ సెక్షన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంటే డైరెక్టర్లు అనే పదం కూడా డైరెక్టర్ల బోర్డును గుర్తు చేస్తుంది. కంపెనీ యొక్క వ్యవహారాలన్నిటినీ డైరెక్టర్ల బోర్డు నిర్దేశించబడుతుంది లేదా నియంత్రించబడుతుంది. కంపెనీ వ్యవహారాల్లో మనకి డైరెక్టర్ల బోర్డు ఏం చేస్తుందంటే కంపెనీల చట్టం ద్వారా, లేకపోతే కంపెనీ నియమావళి ద్వారా, లేకపోతే కంపెనీ యొక్క బోర్డు తీర్మానం ద్వారా, వాటాదారుల ద్వారా కూడా కంపెనీ బోర్డు అనేది ఏర్పడటానికి అవకాశం అనేది ఏర్పడింది. అంటే స్వతంత్రంగా డైరెక్టర్లు స్వతంత్రంగా వ్యవహరించింది. ఎలాగా? కంపెనీల చట్టం ద్వారా, రెండోది కంపెనీ నియంత్రణ ద్వారా, మూడోది డైరెక్టర్ల బోర్డు తీర్మానం ద్వారా, వాటా తీర్మానం ద్వారా. ఇది డైరెక్టర్ల యొక్క బోర్డు యొక్క. ఇకపోతే డైరెక్టర్ల నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీ కృత్రిమమైన వ్యక్తి కాబట్టి తనంతట తానుగా వ్యవహారాలు నిర్వహించుకోవడానికి అవకాశం అనేది లేదు. కంపెనీ వాటాదారులు నిర్వహణ బాధ్యతలను చేపట్టడానికి తమ తరపున కొంతమంది ప్రతినిధులు ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. వీరినే మనం ఏమంటాం అంటే డైరెక్టర్లు అంటాం. అంటే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 34 ప్రకారం కంపెనీ యొక్క బోర్డును మనం నియమించబడిన వ్యక్తిని డైరెక్టర్గా నిర్వచించవచ్చు. దీనికి వివిధ రకాల ఆధారాలు మనకి ఉంది. అందులో మనకేంటంటే డైరెక్టర్ల ప్రయోజనం కొరకు మరియు ఇతర వాటాదారుల ప్రయోజనం కొరకు ఒక వర్తకపు సంస్థ నిర్వహించే వాణిజ్యపరమైన వ్యక్తులనే డైరెక్టర్ అంటారు. మనకి నిర్వచనంలో చెప్పడం అనేది జరిగింది. ఇది కాకుండా సెక్షన్ 149 ప్రకారము ఒక కార్పొరేట్ బాడీని, సంఘమును లేక సంస్థను కంపెనీ డైరెక్టర్గా నియమించడానికి వీలు లేదు. అంటే కేవలం వ్యక్తులు మాత్రమే డైరెక్టర్గా నియమించాలి. ఎందుకంటే డైరెక్టర్ యొక్క కార్యాలయంను విశ్వాసానికి సంబంధించిన కార్యాలయంగా వాటాదారులు కానీ ప్రతి ఒక్కరు భావించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ కంపెనీ బాధ్యత నెరవేర్చడంలో ఒకవేళ విఫలమైతే ఎవరైనా బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుంది. అంటే డైరెక్టర్లు కార్పొరేట్ బాడీ కానీ లేదా సంస్థ అయితే అది సాధ్యం కావడానికి అవకాశం అనేది కాదు. అందుకే వ్యక్తులనే డైరెక్టర్గా నియమిస్తారు కానీ సంస్థలను డైరెక్టర్గా నియమించడానికి అవకాశం అనేది లేదు. ఇది డైరెక్టర్లకు మనకు ఉన్నటువంటి నిర్వచనంలో మనం చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ డైరెక్టర్ల యొక్క సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీ నిర్వహణలో డైరెక్టర్ల యొక్క ప్రాధాన్యత కానీ పాత్ర కానీ ఎక్కువగా వహిస్తారు. డైరెక్టర్ల బోర్డు పటిష్టంగా లేదా శక్తివంతంగా కంపెనీ ధ్యేయాలను సాధించటం అనేది సులభతరం అవడానికి అవకాశం ఉంది. అందుకనే సెక్షన్ 149 ప్రకారం పబ్లిక్ కంపెనీలో కనీసం 3 డైరెక్టర్లు ఉండాలి. ప్రైవేట్ కంపెనీ అయితే కనీసం 2 డైరెక్టర్లు ఉండాలని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నది అది. అంటే ఏక వ్యక్తి కంపెనీలో 1 డైరెక్టర్ మాత్రమే ఉంటాడు. చట్టరీత్యా ఉన్న ఈ పరిమితికి లోబడి ఏ కంపెనీ అయినా తమ నియమావళి ద్వారా కనిష్ట గరిష్ట డైరెక్టర్ సంఖ్యను నిర్ణయించుకోవచ్చు. సెక్షన్ 149కి లోబడి ఏ కంపెనీ అయినా తమ నియమావళికి అనుగుణంగా డైరెక్టర్ల సంఖ్యను సాధారణ సమావేశంలో లేదా సాధారణ తీర్మానం ద్వారా మాత్రమే మార్చుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. అంటే నియమావళిలో నిర్దేశించినటువంటి గరిష్ట డైరెక్టర్లను కంపెనీ నియమించవలసిన అవసరం అనేది లేదు. డైరెక్టర్ల సంఖ్య అనేది నియమావళిలో తెలియజేసిన కనిష్ట గరిష్ట తగ్గినప్పుడు మిగతా డైరెక్టర్లు తమ విధులను నిర్వహణ అనేది చేపట్టడానికి అవకాశం అనేది లేదు. అయితే పబ్లిక్ కంపెనీకి అనుబంధంగా ఉన్న పబ్లిక్ కంపెనీ కానీ లేదా ప్రైవేట్ కంపెనీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నియమావళిలో తెలియచేసినటువంటి గరిష్ట కానీ కనిష్ట పరిమితులు దాటి డైరెక్టర్ నియామకం జరపడానికి అవకాశం అనేది లేదు. అయితే సెక్షన్ 149 ప్రకారం డైరెక్టర్ల సంఖ్య 15కు దాటని సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందవలసిన అవసరం అనేది లేదు. ఒకవేళ 15కి మించిన డైరెక్టర్ నియామకం జరగాలంటే
ప్రత్యేక తీర్మానం అవసరం అనేది ఏర్పడుతుంది. ఇందులోనే సెక్షన్ 165 ప్రకారము ఒక వ్యక్తి 20 కంటే ఎక్కువ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరించరాదు. అంటే ఒక వ్యక్తి డైరెక్టర్గా 10 పబ్లిక్ కంపెనీలకు మించి వ్యవహరించకూడదు. కంపెనీలో సంఖ్యను గణన చేసేటప్పుడు మనం కొన్ని మినహాయింపులు అనేది ఇవ్వటం అనేది జరిగింది. అందులో నెంబర్ 1 ఏంటంటే పబ్లిక్ కంపెనీకి అనుబంధంగా లేనటువంటి లేదా హోల్డింగ్ కంపెనీ కానటువంటి ప్రైవేటు కంపెనీకి. రెండోది అపరిమిత కంపెనీకి. 3 లాభార్జన ఉద్దేశంతో కాకుండా వ్యాపారం చేసే సంస్థలు లేదా డివిడెండ్ చెల్లింపుకు నిషేధించే కంపెనీలు. 3 ప్రత్యామ్నాయంగా డైరెక్టర్లు వ్యవహరించే కంపెనీలు. ఇది డైరెక్టర్ యొక్క కంపెనీ సంఖ్యలో మనకు తెలుస్తుంది. అయితే ఏ డైరెక్టర్ అయినా 20 కంపెనీలో డైరెక్టర్గా వ్యవహరిస్తూ అదనంగా ఒకవేళ వేరే కంపెనీకి డైరెక్టర్గా నియమించబడితే మనకి ఈ చట్టంలో రూపొందించిన ప్రకారం 1 సంవత్సరం లోపుగా తాను కంపెనీలో తన డైరెక్టర్ పదవికి ఏదో ఒక కంపెనీని వదులుకోవాల్సిన అవకాశం అనేది ఉంటుంది. లేనట్లయితే కొత్త కంపెనీలో తాను డైరెక్టర్గా చలామణి కాలటానికి అవకాశం అనేది లేదు. 20 కంపెనీలకు మించి మనకేమనుకున్నాం డైరెక్టర్గా వ్యవహరించే అవకాశం లేదు. కాబట్టి 5,000 నుండి 25,000 వరకు మరియు శిక్షకు అర్హుడు అవటానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా మనకు ఉన్నటువంటి నిబంధనను ఉల్లంఘించినట్లయితే ప్రతి రోజుకి 5,000 నుండి 25,000 వరకు జరిమానా విధిస్తారు. ప్లస్ శిక్షకు కూడా అర్హుడు కావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇదే మనకి డైరెక్టర్ యొక్క సంఖ్య గురించి చెప్పుకోవడానికి అవకాశం. పోతే మహిళా డైరెక్టర్ అంటే లేడీ డైరెక్టర్. కంపెనీ నియమాల ప్రకారం డైరెక్టర్ యొక్క నియామకం కానీ అర్హత కానీ మనకేందంటే 2014లో రూల్ 3 ప్రకారము మనకి ఒక మహిళా డైరెక్టర్ని నియమించాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే జాబితాలో చేర్చబడిన ప్రతి కంపెనీ. 2 100 కోట్లు కానీ లేదా అంతకు మించిన చెల్లించిన మూలధనం కలిగిన లేదా 300 కోట్లు కానీ అంతకు మించిన టర్నోవర్ కలిగిన ప్రైవేట్ కంపెనీలు కానీ. అంటే ఈ కంపెనీలో తప్పకుండా డైరెక్టర్ల బోర్డు మహిళ అయినా నియమించవలసి ఉంటుంది. అంటే ఈ నిబంధన ఉల్లంఘించే కంపెనీలు సంఘటిత అధికారికి శిక్షార్హులుగా చెప్పడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే సాధారణంగా డైరెక్టర్లను 2 రకాలుగా వర్గీకరిస్తాడు. టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్. అందులో ఏంటంటే డైరెక్టర్ల రకాలు ఏంటి? 1 సాధారణ డైరెక్టరు, 2 భావిత డైరెక్టరు, మేనేజింగ్ డైరెక్టరు, పూర్తికాలపు డైరెక్టరు, అదనపు డైరెక్టర్లు, ప్రత్యామ్నాయ డైరెక్టర్లు, వృత్తిపరమైన డైరెక్టర్లు, నామినీ డైరెక్టర్లు, స్వాతంత్ర డైరెక్టర్లు, చిన్న వాటాదారుల డైరెక్టర్లు, నివాసి డైరెక్టర్. అంటే డైరెక్టర్లని 11 రకాలుగా వర్గీకరించారు. నెంబర్ 1 అందులో ఎవరంటే సాధారణ డైరెక్టర్. అంటే సాధారణ డైరెక్టర్ అంటేనే సాధారణ స్వభావం కలిగి ఉండిన బోర్డు సమావేశాలకు మాత్రమే హాజరయ్యే డైరెక్టర్ని ఏమంటారంటే సాధారణ డైరెక్టర్ అంటాడు. అయితే నేనంటే ఊహించిన వ్యవహారాల్లో మాత్రమే పాల్గొంటాడు. అంటే కంపెనీ యొక్క పూర్తి కాలపు డైరెక్టర్లు లేదా మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించడానికి అవకాశం అనేది లేదు. రెండవది భావిత డైరెక్టర్. అంటే కంపెనీ యొక్క డైరెక్టర్ల బోర్డు ఎవరి నిర్దేశకాలైనా లేదా సూచనలపై అయినా ఆధారపడి చేపడుతుందో ఆ వ్యక్తిని ఏమంటారంటే భావిత డైరెక్టర్ అంటారు. అంటే ఇలాంటి వారిని ఏం చేస్తారంటే ఆంగ్ల చట్టంలో షాడో డైరెక్టర్గా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. అంటే సూచనలు ఇచ్చే వారు వ్యక్తిగతంగా ఉండవలసిన అవసరం అనేది లేదు. కార్పొరేట్ కానీ బాడీ లేదు కానీ సంస్థ కానీ అయి ఉండటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఎవరి మీదైనా ఆధారపడి, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బోర్డు యొక్క సలహాలు కానీ సూచనలు కానీ లేదా చార్టర్డ్ అకౌంట్ కానీ లేదా ఇతర వృత్తిపైన నిపుణులుగా ఆదేశిస్తే అలాంటి వారిని భావిత డైరెక్టర్గా వ్యవహరించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. భావిత డైరెక్టర్ల బోర్డు డైరెక్టర్ ఏం చేస్తారంటే డైరెక్టర్ బోర్డు ఉండకున్నను కంపెనీ నిర్వహణకు అవసరమైన నిర్దేశకాలు కానీ సూచనలు కానీ మార్గదర్శకాలు కానీ అందిస్తూ ఉంటాడు.
అతన్ని ఏమంటారంటే భావిత డైరెక్టర్లు అంటారు. మూడోవాడు మేనేజింగ్ డైరెక్టర్. అంటే కంపెనీల చట్ట ప్రకారం కంపెనీ తన దైనందిక కార్యకలాపాలను లేదా వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి పూర్తి కాలాన్ని వినియోగించే వ్యక్తిని ఏమంటారంటే మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేస్తాడు? కంపెనీ యొక్క నియమ నిబంధనలు పాటిస్తాడు, కంపెనీతో చేరుకున్న ఒప్పందం ఉంటుంది, సాధారణ సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని అంగీకరిస్తాడు, బోర్డు సమావేశాలు తీసుకున్న తీర్మానానికి కూడా బాధ్యత వహించడానికి మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు. అంటే కంపెనీ వ్యవహారాలు చేపట్టడానికి అతనికి సముచితమైన అధికారాలు కట్టబెట్టడం జరుగుతుంది. అంటే తాను నిర్వహణ కానీ పరిపాలనాపరమైన చర్యలన్నింటినీ చేపట్టడానికి అధికారం లభించగానే వివిధ రకాల పత్రాలపై కంపెనీ అధికార ముద్రను వాడవచ్చు. అలాంటి వాడిని ఏమంటారంటే మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. నాలుగో అతను పూర్తి కాలం డైరెక్టర్, అంటే హోల్ టైం. అంటే ఇతను ఏం చేస్తారంటే కంపెనీ పూర్తి కాలపు ఉద్యోగులు నిర్వహించే డైరెక్టర్లు కార్యనిర్వాహక డైరెక్టర్లు అంటాం. వీరు ఏం చేస్తారంటే పూర్తి సమయం కంపెనీకే కేటాయించడం అనేది జరుగుతుంది. వీరు కంపెనీ యొక్క రోజువారీ పనిని అంతా చేపడతారు. అంటే పారితోషికం కూడా పుచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే పూర్తి కాలం కంపెనీకే నియమ నిబంధనలు కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అదనపు డైరెక్టర్, అంటే అడిషనల్ డైరెక్టర్. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 161 ప్రకారం డైరెక్టర్ల బోర్డు అదనపు డైరెక్టర్ని నియమించవచ్చును. అంటే కంపెనీ నియమాలకు అనుసరించి 2 వార్షిక సాధారణ సమావేశాల మధ్య అదనపు డైరెక్టర్ నియమించడం అనేది జరుగుతుంది. కంపెనీ యొక్క వార్షిక సాధారణ సమావేశం జరిగే వరకే ఈ అదనపు డైరెక్టర్ పదవిలో కొనసాగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇతనికి కంపెనీ నియమాలను అనుసరించి బోర్డు యొక్క డైరెక్టర్ల సంఖ్య కానీ అదనపు డైరెక్టర్ సంఖ్యను కానీ కలుపుకొని గరిష్ట స్థాయిలకు ఎప్పుడు కూడా మించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇతడు ఆ గడువు కాలం వరకు మాత్రమే ఉంటాడు. నెక్స్ట్ ప్రత్యామ్నాయ డైరెక్టర్, అంటే ఆల్టర్నేటివ్ డైరెక్టర్. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 161 ప్రకారం బోర్డు ద్వారా ప్రత్యామ్నాయ డైరెక్టర్ నియమించడం అనేది జరుగుతుంది. అంటే కంపెనీ నియమాలలో ఈ ఏర్పాటుకు అనుమతించడం అనేది జరుగుతుంది. అంటే సాధారణ సమావేశంలో ఒక తీర్మానం తీసుకున్న తర్వాత ప్రత్యామ్నాయ డైరెక్టర్ని నియమించవచ్చు. అంటే కంపెనీకి అసలు డైరెక్టర్లు కానీ 3 నెలల కంటే తక్కువ కాలం ఉండకపోతే అతని స్థానంలో ప్రత్యామ్నాయ డైరెక్టర్ని అనేది నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకునేది వృత్తిపరమైన డైరెక్టర్. అంటే కంపెనీలో డబ్బుకు సంబంధిత విషయాల్లో ఏ మాత్రము ఆసక్తి లేనటువంటి డైరెక్టర్లు ఏమంటారంటే వృత్తిపరమైన డైరెక్టర్లు అంటారు. అంటే పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని సందర్భాలలో బోర్డు వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులను డైరెక్టర్గా నియమించుకుంటుంది. దీనివల్ల కంపెనీ వారి అనుభవం ఉపయోగించుకొని కంపెనీ నిర్వహణ సమర్థవంతంగా చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ నామినీ డైరెక్టర్. నామినీ డైరెక్టర్లు అంటే సాధారణంగా కంపెనీలు కానీ బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థల నుండి ఆర్థిక సహాయం పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంస్థలు తమ ప్రాతినిధ్యం వహించే వారిని డైరెక్టర్ల బోర్డు నామినేట్ చేస్తాయనే నిబంధన విధించవచ్చు. అలాంటి సందర్భాలలో నామినేట్ చేయబడిన డైరెక్టర్ల బోర్డులోని మిగతా డైరెక్టర్లతో జత కలిసి పనిచేయవలసి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కంపెనీ విత్త సహాయం అందించే సంస్థల ద్వారా నామినేట్ చేయబడిన డైరెక్టర్ని ఏమంటారంటే నామినీ డైరెక్టర్ అంటానికి అవకాశం. నెక్స్ట్ స్వాతంత్ర డైరెక్టర్. అంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 47 ప్రకారం స్వాతంత్ర డైరెక్టర్ అంటే సెక్షన్ 149 సబ్సెక్షన్ 5 పొందుపరిచిన నిబంధనల ప్రకారం జాబితాలో చేర్చబడిన కంపెనీ కానీ అంటే మొత్తం డైరెక్టర్లు 1/3 వంతు, అలానే ప్రతి పబ్లిక్ కంపెనీలో కానీ అందులో 10 కోట్లు లేదా అంతకు మించి చెల్లించిన మూలధనం కన్నా పబ్లిక్ కంపెనీలు, 100 కోట్లు లేదా అంతకు మించిన టర్నోవర్ కన్నా పబ్లిక్ కంపెనీలు, లేదా డిబెంచర్ డిపాజిట్ మొత్తం 50 కోట్లకు మించి ఉన్న పబ్లిక్ కంపెనీ, ఈ కోవకు చెందినప్పుడు మాత్రమే స్వాతంత్ర డైరెక్టర్లు అనేది ఇద్దరిని నియమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చిన్న వాటాదారు.
సెక్షన్ 152 సబ్సెక్షన్ 1 ప్రకారం పబ్లిక్ కంపెనీలో వాటాదారుని వాటాలు నామమాత్ర విలువ 20,000 కానీ అంతకంటే తక్కువగా ఉండడం వలన కానీ వాటాదారులు ఎన్ని వాటాలు ఉన్నాయో అతని నామమాత్ర 2 లక్షలు ఉన్నట్లయితే అతని డైరెక్టర్ని ఎన్నుకునే ప్రక్రియలో పాల్గొనవచ్చు. అలాంటి వాటాదారుని ఏమంటారంటే చిన్న వాటాదారు వర్గంలోకి చేర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి నివాసీ డైరెక్టర్. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 149 సబ్సెక్షన్ 3 ప్రకారం ప్రతి కంపెనీలో కనీసం ఒక నివాసిత డైరెక్టర్ని కలిగి ఉండాలి. అంటే గత క్యాలెండర్ సంవత్సరంలో 182 రోజులు తక్కువగా కాకుండా భారతదేశంలో నివాసం చేసిన డైరెక్టర్ని నివాసీ డైరెక్టర్గా మనం అంటే 182 రోజులు తక్కువ కాకుండా భారతదేశంలో ఉన్న వాడిని మాత్రమే నివాస డైరెక్టర్గా పరిగణించడం అనేది జరుగుతుంది. అంటే కంపెనీ చట్టరీత్యా నివాస డైరెక్టర్లు బోర్డులో ఒక సభ్యతని కలిగి ఉంటారు. అంటే వీరేం చేస్తారంటే కంపెనీ నిర్వహణలో సేవలను అందించే డైరెక్టర్లు వివిధ రకాల పేరుతో వారిని అందించే సేవలను బట్టి మనం వర్గీకరిస్తున్నాం. కాబట్టి వారు నిర్వహించే విధులు కానీ వారు సేవించే డైరెక్టర్ సాధారణ కానీ భావిత మేనేజింగ్ డైరెక్టర్ కానీ నిర్వాహక కానీ అదనపు కానీ ప్రత్యామ్నాయ కానీ వృత్తిపరమైన కానీ ఏ డైరెక్టర్ చిన్న వాటాదారు ఈ డైరెక్టర్లు అందరినీ కూడా నివాసీ డైరెక్టర్గా వర్గీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది డైరెక్టర్ యొక్క రకాలు. నెక్స్ట్ డైరెక్టర్ల నియామక పద్ధతి. అంటే డైరెక్టర్ నియామక పద్ధతుల ప్రకారం అంటే డైరెక్టర్ బోర్డులో శక్తి కానీ ఉత్సాహం కొరకు ఆదర్శాలతో యువకులకు సుదీర్ఘమైన వ్యాపార అనుభవం కోసం మనం పరిపాలనా కౌశల్యం కోసం లేదా వృద్ధులకు స్థానం కల్పించాలి. ఆ కంపెనీ డైరెక్టర్ ఒక వ్యక్తి మరి ఏ ఇతర కంపెనీలు కూడా శ్రద్ధాశక్తులు చూపించకపోవడం అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే కంపెనీ నియమావళి ప్రకారం ఏంటంటే కంపెనీ నియమావళి ద్వారా సాధారణ సమావేశం ద్వారా డైరెక్టర్ల బోర్డు ద్వారా ఇతరుల ద్వారా దామాషా ప్రాతినిధ్యం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా చిన్న వాటాదారు మనకి కంపెనీ నియామక పద్ధతులు రాయండి అంటే కంపెనీ నియామక పద్ధతుల గురించి వీటి గురించి మనం రాస్తే సరే. అంటే నెంబర్ 1 కంపెనీ నియమావళిదారు అంటే సెక్షన్ 152 ప్రకారం కంపెనీకి నమోదు సంబంధించి కొందరు డైరెక్టర్లుగా వ్యవహరించిన అవకాశం అనేది ఉంటుంది. వీరిని మనం ఏమంటామంటే మొదటి డైరెక్టర్ అంటారు. అంటే కంపెనీ నియమాలు సూచించిన మేరకు వ్యవస్థాపకులు ఈ మొదటి డైరెక్టర్లను నియమిస్తారు. అంటే కంపెనీ యొక్క మొదటి డైరెక్టర్ని నియమాల ప్రకారం ఉదహరించడం అనేది జరుగుతుంది. అంటే నియమాలలో డైరెక్టర్ పేరు లేకపోయినట్లయితే నియమావళి నిబంధనకు లోబడి సంస్థాపన పత్రం మీద సంతకాలు చేసిన వారిని మొదటి డైరెక్టర్గా నిర్ణయిస్తారు. సాధారణంగా వార్షిక సమావేశంలో వాటాదారు డైరెక్టర్లు ఎన్నుకునే వరకు కూడా మొదటి డైరెక్టర్ తన విధులను నిర్వహించడానికి అవకాశం అనేది కొన్ని సందర్భాలలో వ్యవస్థాపకుడే డైరెక్టర్గా ఉండటానికి కూడా అవకాశం అనేది ఏర్పడుతుంది. రెండోది సాధారణ సమావేశం ఇంత సెక్షన్ 152 నుండి సెక్షన్ 152, 150. అంటే మొదటి స్థానంలో డైరెక్టర్ ఏంటంటే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఎన్నుకుంటాం. చట్ట నిబంధన ప్రకారము పబ్లిక్ కానీ లేదా ప్రైవేట్ కంపెనీ కానీ అనుబంధంగా ఉన్న ప్రైవేట్ కంపెనీల విషయంగా డైరెక్టర్లు 2/3 ప్రతి ఒక్కరు కూడా వార్షిక సమావేశంలో రిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డైరెక్టర్ రొటీన్ పద్ధతులు ఆ పదవి విరమణ అనేది చేయాలి. అంటే 1/3 డైరెక్టర్ నియమాలకు లోబడి నిర్ణయించడం అనేది జరుగుతుంది. వీరు ఏం చేస్తారంటే రొటేషన్ ద్వారా పదవి విరమణ అంటే ఎవ్రీ ఇయర్ 2/3 అంటే ఇద్దరుంటే ఒకరు కొత్త వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంటే పదవి విరమణ చేసిన డైరెక్టర్లు ఏం చేస్తారంటే సమావేశాల్లో వాటాదారులు తిరిగి ఎన్నుకోవచ్చు లేదా రొటేషన్ ద్వారా ఖాళీ ఏర్పడినప్పుడు ఆ స్థానంలో వార్షిక సమావేశంలో భర్తీ చేయకపోతే సమావేశం వాయిదా పడినట్లు మనం నిర్ణయించాలి. తిరిగి ఒక సమావేశంలో డైరెక్ట్గా కొనసాగించడానికి అంటే ఈ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా కొనసాగించడానికి వీలు పడదు. ఏంటవి? సమావేశం అతని పునర్నియమానికి సంబంధించిన తీర్మానం విడిపోయినప్పుడు లేదా తాను డైరెక్ట్గా కొనసాగడానికి అయిష్టతను లిఖితపూర్వకంగా కానీ నోటీసు ద్వారా కానీ ఇచ్చినప్పుడు
లేదా డైరెక్టర్ నియమించబడడానికి అనర్హుడుగా ప్రకటించబడినప్పుడు, లేదా నియమావళికి అనుగుణంగా అంటే సాధారణ తీర్మానం ద్వారా అవసరం లేనప్పుడు పదవి విరమణ చేయటానికి అంటే కొంత అతని డైరెక్టర్గా ఎన్నుకోవడానికి అవకాశం అనేది లేదు. మూడోది డైరెక్టర్ల బోర్డు ద్వారా. అంటే ఒక డైరెక్టర్ నియమించాలంటే డైరెక్టర్ నియమించడానికి కొన్ని అధికారాలు, ఒకటి అదనపు డైరెక్టర్, అందులో ప్రత్యామ్నాయ డైరెక్టర్, ఆకస్మిక కార్యడైరెక్టర్. అందులో నెంబర్ 1 ఏంటంటే అదనపు డైరెక్టర్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మళ్ళీ 3 రకాలు: అదనపు డైరెక్టర్, ప్రత్యామ్నాయ డైరెక్టర్, ఆకస్మిక ఖాళీ డైరెక్టర్. అంటే కంపెనీ నియమాలను అనుసరించి డైరెక్టర్ బోర్డు అవసరాలను బట్టి అదనపు డైరెక్టర్ నియమించవచ్చు. అంటే డైరెక్టర్ సంఖ్య అదనపు సంఖ్య నియమాలను నిర్దేశించిన గరిష్ట సంఖ్యకు దాటకూడదు. ఈ అదనపు డైరెక్టర్ వార్షిక సమావేశాల వరకు మాత్రమే కొనసాగడానికి అవకాశం. అందులో ప్రత్యామ్నాయం అంటే కంపెనీ నియమాల వాటాదారుల తీర్మానం ఉన్నప్పుడు ఏం చేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏం చేస్తారు, కంపెనీ అసలు డైరెక్టర్ రాష్ట్రాన్ని విడిచి ఎవరైనా 3 నెలలు దాటినట్లయితే అతని బదులు అదనంగా ప్రత్యామ్నాయ డైరెక్టర్ అని ఇంతకుముందు మనం చూసాం. ఆకస్మిక కాదు అంటే కంపెనీ నియమాల డైరెక్టర్లు ఆకస్మికంగా మరణించిన, లేకపోతే అతను విత్డ్రా అయినా, దానిపై రాజీనామా చేసిన, అనర్హతగా ప్రకటించిన అలాంటి సందర్భంలో ఆకస్మికంగా డైరెక్టర్లు ఖాళీ అయినట్లయితే మనం అలాంటి సందర్భంలో కూడా డైరెక్టర్ని అదనంగా నియమించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇతరుల ద్వారా సెక్షన్ 152 అంటే పబ్లిక్ కంపెనీ కానీ లేదా కంపెనీకి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ కంపెనీ కానీ డైరెక్టర్లో 1/300 మంది కంపెనీ వాటాదారులు కాకుండా ఇతరులు ఎన్నుకుంటారు. అంటే నియమాల ద్వారా కంపెనీకి రుణాలు సమర్పించిన లేదా సమకూర్చిన డిబెంచర్ల దాన్ని బ్యాంకింగ్ కానీ ఇతర సంస్థలు కానీ ఆర్థిక డైరెక్టర్గా 1/3 మంది నియమించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు డైరెక్టర్ రొటేషన్ పద్ధతిలో పదవి విరమణ చేయాల్సిన అవసరం అనేది వీళ్ళకి లేదు. నెక్స్ట్ దామాసా ప్రాతినిధ్య పద్ధతి సెక్షన్ 163 అంటే మైనార్టీ వాటాదారుల ఆసక్తి చూసినట్టయితే దామాషా పద్ధతి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే కంపెనీలో డైరెక్టర్ 2/3 మంది నియమించడానికి దామాషా పద్ధతి పాటించవచ్చు. అందులో సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటమి ద్వారా కానీ లేకపోతే క్యుములేటివ్ ఓటింగ్ విధానం ద్వారా కానీ డైరెక్టర్ నియమించడం జరుగుతుంది. అంటే ఈ దామాషా నియామకాలు అనేవి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేపట్టడానికి అవకాశం అనేది దాన్ని ఏమంటారంటే దామాషా పద్ధతి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం దాని అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉత్తర్వుల ఆధారంగా కంపెనీ దుష్పరిపాలన కానీ దయనీయ స్థితికి నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక డైరెక్టర్లను నియమించడానికి అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం కంపెనీలో డైరెక్టర్గా నియమించిన 2 వ్యక్తులకు నియమించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరు కూడా రొటేషన్ ద్వారా పదవి విరమణ చేయాల్సిన అవసరం అనేది వీళ్ళకి లేదు. అయితే డైరెక్టర్ అర్హత కానీ వాటాలు కోరు కానీ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నియమించబడినటువంటి డైరెక్టర్లు వీళ్ళు. ఇకపోతే చిన్న వాటాదారులు ఇందాక మనం అనుకున్నాం. అంటే చిన్న వాటాదారు అంటే 20 నామమాత్రం 20,000 కంటే లేదా అంతకంటే తక్కువ కానీ లేకపోతే 100 వాటాల కంటే తక్కువ ఉన్న దాంట్లో కూడా వాళ్ళ దామాషా పద్ధతిలో వాటాదారుల ద్వారా నియమించడానికి అవకాశం ఉంది. లాస్ట్ ట్రిబ్యునల్ నియామకం అంటే రుగ్మత చెందిన పారిశ్రామిక కంపెనీలో పనితీరును మెరుగుపరచడానికి ఒకరు కానీ లేదా అంతకు మించిన డైరెక్టర్లను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియమించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే కంపెనీ నిర్వహణ పరిజ్ఞానమును కలిగి ఉంటారో లేదా కంపెనీ వ్యవహారాలను నియంత్రించగలిగే అనుభవం ఉంటుందో వారిని ట్రిబ్యునల్ ద్వారా ప్రత్యేక డైరెక్టర్గా నియమించడానికి అవకాశం ఉంటుంది. అలానే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా నియమించబడే డైరెక్టర్ అర్హత వాటాలను వయస్సు పరిమితి లేదా డైరెక్టర్గా వ్యవహరించే కంపెనీల సంఖ్య పరిమితి కానీ డైరెక్ట్ తొలగి నిబంధనలు కానీ ఏమీ వీరికి వర్తించడానికి అవకాశం అనేది డైరెక్ట్ నియామకం రాయమంటే ఈ 8 గురించి రాయాలని కంపెనీ నియమాల ద్వారా, సాధారణ సమావేశం ద్వారా, డైరెక్టర్ల బోర్డు ద్వారా, ఇతరుల ద్వారా, దామాషా ప్రాతినిధ్యం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, చిన్న వాటాదారుల ద్వారా, ట్రిబ్యునల్ ద్వారా. నెక్స్ట్ డైరెక్టర్ యొక్క అర్హతలు అనర్హతలు, క్వాలిఫికేషన్స్ ఆఫ్ డైరెక్టర్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే అర్హతలు ఇది కొద్దిగా ఐఎంపీకి వచ్చిన డైరెక్ట్ అర్హతలు అనర్హతలు రాయడానికి పోయినసారి మన ఎగ్జామ్లో కూడా అడిగాడు.
కంపెనీల చట్టం 2013 ప్రకారం డైరెక్టర్గా నియమించబడి వారికి ఎలాంటి విద్యా అర్హతలు ఎక్కడా పేర్కొనలేదు. కానీ కంపెనీ నియమావళిలో డైరెక్టర్గా నియమింపబడడానికి అర్హత వాటాలు మాత్రం సూచించింది. అంటే కంపెనీ నియమావళిలో అర్హత వాటాలు కొనుగోలు ప్రసక్తి ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ నియమింపబడిన తేదీ నుండి 2 నెలల లోపల అర్హత వాటాలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. వీళ్ళు తిరిగి మళ్ళీ కొనుగోలు చేయాల్సిన పని లేదు. డైరెక్టర్లు కొనుగోలు చేసే అర్హత వాటాలు నామమాత్ర విలువ ఎలా ఉండాలంటే 5,000 కంటే మించకూడదు. అలానే వాటాదారులు కలిగి ఉండడాన్ని అర్హత వాటాలుగా పరిగణిస్తారు. అయితే వాటాలను డైరెక్ట్గా నేరుగా కంపెనీ నుండి కొనుగోలు చేసిన అవసరం అనేది లేదు. వీళ్ళు వేరే ఉమ్మడి షేర్ల ద్వారా కానీ వాటాలను కొనుగోలు చేసి వారి పేరు మీద మాత్రం ఉంటారు. డైరెక్టర్లు నిర్ణీత గడువు లోపల అర్హత వాటాలను కొనకపోతే అతని డైరెక్టర్ ఉండడానికి వీలు పడటానికి అవకాశం లేదు. అయితే అర్హత వాటాలు లేకుండా డైరెక్టర్గా కొనసాగించినందుకు గాను రోజుకి 50 రూపాయల చొప్పున జరిమానా విధించటం అనేది జరుగుతుంది. ఇవి అర్హతలు. అనర్హతలు ఏంటంటే సెక్షన్ 164 ప్రకారం ఒక వ్యక్తి డైరెక్టర్గా నియమింపబడకపోతే పోవడానికి గల అనర్హతలు మనకేమున్నాయంటే అనేక రకం ఉన్నాయి. అందులో మనకు నెంబర్ 1 ఏంటంటే 15 కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి కంపెనీకి అనర్హతుడిగా ప్రకటిస్తారు. 2, 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని డైరెక్టర్గా ఉండటానికి అవకాశం లేదు. నెక్స్ట్, కోర్టు ద్వారా ధృవీకరింపబడిన మతిస్థిమితం లేని వ్యక్తి కానీ లేదా బాధ్యత నుండి విముక్తి పొందిన దివాలాదారుడు కానీ లేదా కోర్టు కొరకు దరఖాస్తు పెట్టుకున్న దివాలా కొరకు దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి కానీ లేదా వాటాల పిలుపు సొమ్ము 6 నెలలకు పైబడి చెల్లించిన వ్యక్తి లేదా గత 5 సంవత్సరాల్లో 6 మాసాల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి, కంపెనీ స్థాపించడంలో అభివృద్ధి చేయడంలో మోసం కానీ లేదా కోర్టు ద్వారా అనర్హుడుగా ధృవీకరించబడింది. అలానే డిస్క్వాలిఫైడ్ ఆఫ్ డైరెక్టర్స్ పొందలేని వ్యక్తిని కూడా మనం అనర్హుడుగా ప్రకటించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ప్రకారం మనం డైరెక్టర్ల అనర్హతలో ముఖ్యమైనది ఏంటంటే మైనార్టీ తీరని వ్యక్తిని కానీ కాంట్రాక్ట్ చేసుకోగల అర్హత కలిగిన వ్యక్తిని మాత్రమే డైరెక్టర్గా నియమించడానికి అర్హుడుగా ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఒక డైరెక్టర్ అర్హతలు అనర్హతల గురించి మనకి చెప్పడం అనేది జరిగింది. ఇకపోతే డైరెక్టర్లకి న్యాయాత్మక స్థితి, లీగల్ పొజిషన్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏజెంట్గా డైరెక్టర్ ఉంటాడు, ట్రస్టీగా డైరెక్టర్ ఉంటాడు, కంపెనీ వాటాదారునిగా డైరెక్టర్ ఉంటాడు, నిర్వహణ భాగస్వామిగా డైరెక్టర్ ఉంటారు, అధికారులుగా డైరెక్టర్లు ఉంటారు, ఉద్యోగులుగా కూడా డైరెక్టర్ ఉండటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అందులో నెంబర్ 1 మనకి ఏంటంటే ఏజెంట్గా డైరెక్టర్. అంటే కంపెనీ భౌతిక రూపంలో లేదు కాబట్టి, అంటే తనంతగా తాను వ్యాపారం అనేది చేసుకోలేదు కాబట్టి కంపెనీ తరపున వ్యాపార వ్యవహారాలను ఏజెంట్ ద్వారా నిర్వహించడానికి అవకాశం. ఈ ఏజెంటు వాటాదారులా ఎన్నుకోబడతారు. వాళ్ళని మనం ఏం చేయాలంటే వీరిని ఏజెన్సీలుగా మాత్రమే వర్గీకరించాలి. అంటే కంపెనీ చట్టాన్ని ఉంచి నియమాలను దృష్టిలో పెట్టుకుని ఏజెంట్లుగా వ్యవహరించే డైరెక్టర్లను కంపెనీ వ్యాపార బాధ్యతలు చేపట్టడానికి అవకాశం. అంటే కంపెనీకి డైరెక్టర్లుగా ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. అంటే సంస్థాన పత్రంలో కానీ నియమాల పత్రంలో అంశాలు భిన్నంగా డైరెక్టర్ వ్యవహరించడానికి అవకాశం అనేది లేదు. రెండోది ట్రస్టీలుగా డైరెక్టర్లు. అంటే కంపెనీ యొక్క ఏజెంట్లే కాకుండా ట్రస్టీలుగా కూడా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే కంపెనీ యొక్క ఆస్తులకు సొమ్ము కానీ డైరెక్టర్లు ట్రస్టీగా భావించబడతారు. అంటే కంపెనీ యొక్క ఆస్తులను సొమ్మును కానీ స్వప్రయోజనాలకు వినియోగించకుండా కంపెనీ శ్రేయస్సుకు మాత్రమే, అంటే లాభాదాయకతను పెంపొందించడానికి మాత్రమే వినియోగించడానికి అవకాశం అనేది ఏర్పడింది. కంపెనీలో ఆస్తులు డైరెక్టర్ పేరుతో ఉపయోగించినప్పటికీ కూడా వాటిని పరిరక్షించవలసిన బాధ్యత డైరెక్టర్లకు ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్టర్లు వాటాదారులకు, రుణదాతలకు, ఇతర వాళ్ళకు కూడా కంపెనీ లాభాలు ఎంచుకోవడంలో గణనీయంగా డివిడెండ్లు చెల్లించినట్లయితే డైరెక్టర్లు ట్రస్టీలుగా వ్యవహరించండి. వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఏమైనా మోసం చేసే అవకాశం ఉంటుంది కదా, అందుకని ట్రస్టీలుగా వ్యవహరించడానికి అవకాశం. నెక్స్ట్, కంపెనీ వాటాదారులకు డైరెక్టర్.
అంటే కంపెనీ నిర్వహణలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగినట్టు వ్యక్తులు ఏంటంటే ప్రాథమికంగా వీరు కంపెనీకి వాటాదారులుగా వ్యవహరించబడతారు. కానీ కంపెనీలో వీళ్ళు వాటాదారులుగా ఎన్నుకోబడితే పాల్గొనడానికి కానీ కంపెనీలో ఏముంటుందని ఓటు హక్కులను వినియోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే తమ హోదాను దుర్వినియోగపరిచి రహస్య లాభాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ నిర్వహణ భాగస్తులు. కంపెనీల నిర్వహణలో కానీ ప్రత్యక్షంగా వీరు పాల్గొంటారు. కంపెనీ యొక్క నిర్వహణ చేపట్టడానికి డైరెక్టర్ని వీళ్ళు వాటాదారులు ఎన్నుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే కంపెనీ డైరెక్టర్లు తమ కోసం ఇతర వాటాదారుల కోసం కానీ కంపెనీ నిర్వహణ బాధ్యతను అనేది చేపడతారు. అంటే డైరెక్టర్ స్థితిని భాగస్వామ్య సంస్థలో నిర్వహణ భాగస్వామ్య స్థితిలో పోల్చడానికి అవకాశం అనేది ఉంటుంది. అందులో కంపెనీలో డైరెక్టర్ న్యాయాత్మక స్థితి ఎలా ఉంటుందంటే ఏజెంట్లుగా, ట్రస్టీలుగా, నిర్వహణ భాగస్తులుగా భావించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అధికారులుగా డైరెక్టర్. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 259 ప్రకారం అధికారి అంటే అనగేంటంటే డైరెక్టర్ అనుకుంటున్నాం. మేనేజరు లేదా ముఖ్యమైన కార్యనిర్వహణ సిబ్బంది కానీ డైరెక్టర్ బోర్డు ఎవరి ఆదేశాలపై కానీ సూచనలపై కానీ వ్యవహరించబడుతుందో ఆ వ్యక్తిని డైరెక్టర్గా చెప్పడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కంపెనీలో నియామకం జరగగానే చట్ట నిబంధనలు పాటించవలసిన అవకాశం అనేది ఉంటుంది. ఇది అధికారులుగా డైరెక్టర్లు ఉండటానికి అవకాశం ఉంది. అలానే ఉద్యోగులుగా కూడా డైరెక్టర్లు ఉంటారు. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 327 ప్రకారం కంపెనీ పరిసమాప్తి సమయంలో డైరెక్టర్లు ఆధిక్యత కలిగిన రుణదాతలుగా కానీ కంపెనీ పారితోషికాన్ని క్లెయిమ్ చేయరు. అంటే ఉద్యోగులుగా మాత్రమే ఉంటారు. అంటే కంపెనీ ఉద్యోగం లేదా కానీ సేవల సెక్రటరీగా, మేనేజింగ్ డైరెక్టర్గా, అకౌంటెంట్గా ఇతర వాదాలు అందించినట్లయితే అతను ఉద్యోగిగానే పరిగణలోకి తీసుకుంటారు, కానీ డైరెక్టర్గా తీసుకోవడానికి అవకాశం అనేది లేదు. అయితే ఎప్పుడైతే డైరెక్టర్ పదవిని ఖాళీ చేయాలి అంటే డైరెక్టర్ వికెటింగ్ ఆఫీస్ బై ద డైరెక్టర్స్ అంటే సెక్షన్ 167 ప్రకారం మనకి డైరెక్టర్ని ఎప్పుడు పదవి ఖాళీ చేయాల్సిన అవకాశం అనేది ఉంటుంది. అందులో ఏంటంటే డైరెక్ట్గా ఎంపికైన 2 నెలల లోపల అర్హత వాటాను పొందకపోతే సెక్షన్ 164 ప్రకారం అతని డైరెక్టర్ పదవి ఖాళీ చేయాలి. అర్హత వాటాల స్వాధీనానికి వదులుకున్నప్పుడు లేదా దివాణిదారునిగా నిర్ణయించబడంలో కానీ దివాలాకు దరఖాస్తు పెట్టినప్పుడు లేదా పిచ్చివాడిగా కోర్టు నిర్ణయించినప్పుడు లేదా సెక్షన్ 184 ప్రకారం కంపెనీ అనుమతి లేకుండా లాభాలు పొందే వ్యవహారంలో పాల్గొన్నప్పుడు లేదా బోర్డు అనుమతి లేకుండా లేదా సెలవు పొందకుండా 12 నెలలు పాటు అంటే 1 సంవత్సరం పాటు సమావేశాలకు గైరాజరైనప్పుడు లేదా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కంపెనీ నుండి ఏదైనా రుణాన్ని కానీ పూచిని కానీ పొందినప్పుడు లేదా న్యాయస్థునిగా పరిగణించబడినప్పుడు లేదా 6 మాసాలు జైలు శిక్ష అనుభవించినప్పుడు లేదా మోసగాడిగా కోర్టు ధృవీకరించబడినప్పుడు లేదా సెక్షన్ 184 ప్రకారం కంపెనీకి విరుద్ధంగా కాంట్రాక్ట్ ఏర్పరిచేటప్పుడు ఇలాంటి జరిగినప్పుడు కంపెనీ డైరెక్టర్ తన యొక్క పదవిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో ఏంటంటే డైరెక్టర్ తొలగింపు అంటే రిమూవల్ ఆఫ్ డైరెక్టర్ అంటే కంపెనీ పదవి కాలం పూర్తి కాగానే సాధారణ తీర్మానం ద్వారా తొలగించడానికి అవకాశం ఉంటుంది. డైరెక్టర్ బోర్డు తొలగింపు తర్వాత ఏర్పడిన ఖాళీని ఆ సమావేశంలో వేరే ఒకరితో నియమిస్తూ భర్తీ చేయవచ్చు లేదా తొలగించబడిన డైరెక్టర్ని తిరిగి డైరెక్టర్గా ఎన్నుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే మనం ఇలా తొలగించాలంటే ఒక డైరెక్టర్ని పదవి నుంచి తొలగించాలంటే 1 వాటాదారుల ద్వారా 2 ట్రిబ్యునల్ ద్వారా మాత్రమే తొలగించవచ్చు. అంటే వాటాదారుల ద్వారా ఏంటంటే అంటే సాధారణ తీర్మానం ద్వారా సాధారణ సమావేశంలో డైరెక్టర్ యొక్క పదవీ కాలం పూర్తి కాకముందే వారిని పదవి నుండి తొలగించవచ్చు. ఇలాగా డైరెక్టర్ తొలగించే ప్రాతిపదికను సంబంధించి ప్రత్యేక నోటీసులు వాటాదారులు అందజేసినట్లయితే సంబంధిత డైరెక్టర్ కూడా ఒక ప్రతిని పంపవలసి ఉంటుంది. ఆ డైరెక్టర్ తొలగింపులకు సంబంధించిన నోటీసుపై సంజాయిషీ కూడా కంపెనీ ఇవ్వవచ్చు. అందులో కంపెనీ మనకి ఏంటంటే ఒక డైరెక్టర్ని ఖాళీ చేయాలంటే నోటీసులతో ఆ సమావేశంలో భర్తీ చేయవచ్చు. అందులో మనకి సెక్షన్ 169 ప్రకారం నెంబర్ 1 ఏంటంటే సెక్షన్ 242 ట్రిబ్యునల్ ద్వారా నియమించబడిన డైరెక్టర్.
లేదా పబ్లిక్ ఫైనాన్షియల్ సంస్థ ద్వారా నామినేట్ చేయబడిన డైరెక్టర్లు. 3 దామాషా పద్ధతిలో నియమించబడిన డైరెక్టర్ లేదా కంపెనీ నిర్వహణకు లాభదాయకమైన లేదా ఆదర్శవంతమైన వ్యాపార సత్తులో నిర్మించిన డైరెక్టర్. వీటి ద్వారా వాటాదారుల ద్వారా మనం ఏం చేస్తామంటే డైరెక్టర్ని తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండోది ట్రిబ్యునల్ ద్వారా. డైరెక్టర్లు ఏమైనా దుర్వినియోగానికి కానీ లేదా దయనీయ నీతికి అదుపు చేయడానికి కానీ సంబంధిత కంపెనీతో ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైనా ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే డైరెక్టర్కు, మేనేజింగ్ డైరెక్టర్కు కంపెనీలో గల కాంట్రాక్టును రద్దు చేయడానికి అవకాశం ఉంది. అంటే ట్రిబ్యునల్ ద్వారా తొలగింపబడిన డైరెక్టర్లు లేదా ఇతర నిర్వహణ సిబ్బంది తిరిగి డైరెక్టర్గా నిర్ణయించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే వీళ్ళ మీద కోర్టులో దావా కూడా మనం వేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇకపోతే డైరెక్టర్ రాజీనామా. అంటే ఒక డైరెక్టర్ రాజీనామా రిజిగ్నేషన్ ఎప్పుడు చేస్తారంటే కంపెనీ నియమాలకు అనుబంధంగా డైరెక్టర్లు తన పదవిని రాజీనామా చేయవచ్చు. అంటే నియమావళిలో డైరెక్టర్ రాజీనామాకు సంబంధించి ఎలాంటి నిబంధన అనేది లేవు మనకి. అయితే రాజీనామా చేయదలుచుకున్న డైరెక్టర్ ఏం చేస్తారంటే తన రాజీనామాను కంపెనీ రిజిస్ట్రార్ కానీ కార్యాలయానికి పంపాలి. సాధారణ సమావేశంలో రాజీనామా చేస్తున్నట్లు మాటపూర్వకంగా చెప్పినా కానీ లేదా కంపెనీ దాన్ని ఆమోదించవచ్చు. రాజీనామా పత్రాన్ని సమర్పించిన తేదీ నుండి లేదా మాటపూర్వకంగా తెలియజేసిన తేదీ నుండి అతని రాజీనామా ఆచరణలోకి వస్తుంది. ఇలాగా రాజీనామా చేయాలంటే ఒకటి లిఖితపూర్వక నోటీసు ద్వారా రాజీనామా చేయొచ్చు, రాజీనామా పద్ధతి రిజిస్ట్రార్కు దాఖలు చేయొచ్చు, లేదా రాజీనామా అమలులోకి వచ్చిన తేదీ నుండి డైరెక్టర్ల బాధ్యతలు, రాజీనామా తర్వాత నియామకం, రాజీనామాకు తర్వాత విధులు. అందులో నెంబర్ 1 లిఖితపూర్వకం. అంటే సెక్షన్ 168 సబ్సెక్షన్ 1 ప్రకారం అంటే రూల్ 15 ప్రకారం ఒక డైరెక్టర్ తన రాజీనామాను లిఖితపూర్వకంగా కంపెనీకి కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి కానీ అందజేయాలి. అయితే ఈ నోటీసు డైరెక్టర్ నుండి రాగానే కంపెనీ నోటీసు వచ్చిన 30 రోజుల లోపల ఫారం 2లో కంపెనీ రిజిస్ట్రార్కి తెలియచేయాలి. అంటే కంపెనీ నియమాలు 2014 ప్రకారం నిర్ణీత ఫీజు కూడా ఫారంలో చెల్లించవలసి ఉంటుంది. అంటే రాజీనామా సమాచారాన్ని కంపెనీ యొక్క వెబ్సైట్లో కూడా ఉంచాలి. రెండోది రాజీనామా ప్రతి రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. అంటే ఎప్పుడైతే కంపెనీ నియామకం కానీ అర్హతలు కానీ జరిగిందో రూల్స్ 2014 నియామకం 16 ప్రకారం డైరెక్టర్ తన పదవికి రాజీనామా చేస్తే రాజీనామా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు రాజీనామా పత్రం రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. నెక్స్ట్ రాజీనామా అమల్లోకి వచ్చే తేదీ సెక్షన్ 168 సబ్సెక్షన్ 2 ప్రకారం కంపెనీలో ఏ తేదీ అయితే డైరెక్టర్ రాజీనామాను పుచ్చుకుంటాడో ఆ తేదీ నుండి డైరెక్టర్ తన నోటీసులో నిర్దేశించిన తేదీ ఏమైనా తెలియపరిస్తే ఆ తేదీ తర్వాత వస్తే ఆ తేదీ రాజీనామా నుండి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ డైరెక్టర్ యొక్క బాధ్యత. అంటే డైరెక్టర్ తన పదవీ కాలంలో ఏమైనా నేరాలు పాల్పడితే రాజీనామా చేసిన తర్వాత ఆయనను వాటికి బాధ్యతలుగా వహించవలసి ఉంటుంది. అలానే రాజీనామా తర్వాత నియామకం సెక్షన్ 168 సబ్సెక్షన్ 3 ప్రకారం కంపెనీ డైరెక్టర్లు అందరూ రాజీనామా చేస్తే సెక్షన్ 167 ప్రకారం వారు తమ పదవులు ఖాళీ చేస్తే కంపెనీ ప్రమోటర్ల డైరెక్టర్ నియామకం చేయవచ్చు. అంటే ఒకవేళ ప్రమోటర్లు లేనట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి అవసరమైన డైరెక్టర్ నియామకం చేయటం అనేది అంటే సాధారణ సమావేశం ద్వారా డైరెక్టర్ నియామకం జరిగే వరకు ఇందులో వాళ్ళే డైరెక్టర్గా నిర్వహించబడతారు. అలానే రాజీనామా తర్వాత అంటే డైరెక్టర్ ఎప్పుడైతే రాజీనామా బోర్డ్ ఆఫ్ చైర్మన్ పంపారో రాజీనామా సమాచారం కంపెనీ రిజిస్ట్రార్కి తెలియపరచాలి. ఇందులో ఫారం DIR-12ను ఉపయోగించి నిర్ణీత ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. ఆ తేదీ నుంచి కూడా రాజీనామా తర్వాత విధులను అంటే డైరెక్టర్ బోర్డు సమావేశాలు డైరెక్టర్ రాజీనామా లేఖను ప్రస్తావించి సమావేశ మినిట్స్లో దానిని నమోదు చేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా డైరెక్టర్లు అందించిన సేవలకు అభినందించుతూ తీర్మానాలు మినిట్ పుస్తకంలో కూడా నమోదు చేస్తారు. తర్వాత నోటీస్ ద్వారా డైరెక్టర్ రాజీనామా విషయాన్ని తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఒక డైరెక్టర్ యొక్క పారితోషికం అంటే సెక్షన్ 197 ప్రకారం డైరెక్టర్ లభించే పారితోషికాన్ని మొత్తం మీద కంపెనీ
నికర లాభంలో 11% మించకూడదు. దీనికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేసిన ఒక తీర్మానం ద్వారా, అంటే ఇక్కడ ఇచ్చే చూడండి, ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఎప్పుడు 1%, ఎప్పుడు ఒక మేనేజింగ్ డైరెక్టర్ కానీ పూర్తికాలం డైరెక్టర్ ఉన్నట్టయితే 3%, నికర లాభంలో ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 5%, మేనేజర్ నియామకం చేసినప్పుడు 5%, పూర్తికాలం డైరెక్టర్గా ఉంటే 5%, మేనేజింగ్ డైరెక్టర్ పూర్తికాలం డైరెక్టర్గా ఇద్దరితో కలిపి 10%. ఇది వారి యొక్క నిర్వహణ పారితోషికం కింద. ఒకవేళ 5 కోట్ల కంటే తక్కువగా ఉంటే 2,50,000, 5 కోట్లు కానీ అంతకంటే ఎక్కువగా ఉంటే 3,50,000, 100 కోట్లు లేదా అంతకోటికి ఎక్కువ ఉన్నట్టయితే 5 లక్షలు, 250 కోట్లు దాటితే 5 లక్షలు ప్లస్ 250 కోట్లు మించి ఉన్న దాని మీద 0.1% పారితోషికం అనేది ఇవ్వటం అనేది, అంటే కోర్టు తన యొక్క పారితోషికాన్ని ఈ విధంగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 5 కోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు 5 లక్షలు, 5 కోట్లకి అంతకంటే ఎక్కువ కానీ 100 కోట్లు, అంటే 5 కోట్లు తక్కువగా ఉన్నప్పుడేమో 5 లక్షలు, 5 కోట్లకి 100 కోట్లకి మధ్యలో ఉన్నప్పుడు 7 లక్షలు, 100 కోట్లు 250 కోట్లు ఉన్నప్పుడు 10 లక్షలు, 250 కోట్లు మించితే 10 లక్షలు ప్లస్ 250 కోట్లు మించిన దాని మీద 0.2% మనకి ఇవ్వటం అనేది, అంటే ఒక మేనేజింగ్ డైరెక్టర్కి వాడిచ్చేటువంటి పారితోషికం ఎక్కింది మనం ఈ విధంగా చెప్పడానికి అవకాశం. డైరెక్టర్లు పదవిని ఒకవేళ కోల్పోతే, అంటే డైరెక్టర్కి తమ పదవిని కోల్పోతే మనం ఈ విధంగా చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది.